గంగా, ఏటే ఇది? నువ్వు సంతోషంగా కాపురం చేసుకుంటున్నావు అనుకుంటే ఊరుము లేని పిడుగులాగా రుద్రబాబు రావడమేటి, నిన్నిలా వదిలేసి వెళ్ళడమేటి? అసలేటి జరిగినదే? ప్రత్యేకంగా అడిగేదేటే లచ్చి, పేదింటి పిల్లని మన గంగన అడిగిమణిగి ఉండమని ఉంటారు. అది మాత్రం ఎంతకాలం భరిస్తుంది? కోపం వచ్చి తిరగబడి ఉంటుంది. అది భరించలాగా ఒగ్గేసి ఉంటాడు అంతే. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండయ్యా. ఏడుస్తూ కూర్చుంటే మాకేటి తెలుస్తుంది గంగా? ఏం జరిగినదో చెప్పమ్మా. నిజాలే మాట్లాడాలని, నీతిగా నిజాయితీగా బ్రతకాలని నువ్వు చెప్పిన మాట విని పాటించినందుకు నాకు దొరికిన ప్రతిఫలం అమ్మా ఇది. రోడ్డు మీద ఎవరో అమ్మాయిని అల్లరి చేశారని కార్ నంబర్ నోట్ చేసుకొని మరీ కంప్లైంట్ చేశావే, అది ఎవరో కాదు, నేనే. నన్ను వాళ్ళ సార్ గెస్ట్ హౌస్కి రమ్మంటున్నారు. కానీ మావయ్య గారి ద్వారా ఇంటికొచ్చి సేవ్ అయిపోయావు. అప్పటి నుంచి నిన్ను ఇంటి నుంచి గెంటించడానికి, నిన్ను నా సొంతం చేసుకోవడానికి చాలా ప్రయత్నించా. గంగా గంగా గంగా, ఎక్కడికి వెళ్తున్నావు? మోటార్ ఆన్ చేయడానికి. మోటార్ నేను వెళ్ళి ఆన్ చేస్తానులే కానీ ప్రీతికి ఫుడ్ ఏం తినబుద్ధి కావట్లేదంట. నైట్ కూడా సరిగ్గా భోంచేయలేదు. ఆ వీరు దుర్మార్గుడమ్మా, పెద్దోరు కుటుంబాన్ని నాశనం చేయాలని పంతంతో ఉన్నాడు. వాళ్ళెవరూ నా మాట నమ్మడం లేదు. పైగా ఆ వీరు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమన్నారు. చెయ్యని తప్పుకి నేనెందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ చెప్పాలి గంగా. అమ్మా, అంటే ఆ ఇంటి కోడలైనందుకు వాళ్ళేం చెప్పినా చేయాలంటున్నావా? నా తప్పు లేకపోయినా తగ్గాలంటున్నావా? నీ కుటుంబాన్ని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడడానికి తగ్గినా తప్పు లేదు అంటున్నాను. అమ్మా, లేనోళ్ళం కదా అని ఆత్మాభిమానం చంపుకొని బతుకమని ఏ తల్లి చెప్పదమ్మా. మీ అత్తారింట్లో అందరూ మంచోళ్ళే, నిన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటారు. పచ్చని పంట లాంటి ఆ కుటుంబంలో వీరు లాంటి కలుపు మొక్క పెరిగితే దాన్ని కూకటి వేలతో సహా పీకేయాలి, కానీ పంటని వదిలేసొత్తావా అమ్మా? కానీ నా మాటలు ఎవరు నమ్మట్లేదమ్మా. అదే నువ్వు చేసిన తప్పు. నీ మాటలు నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం కాదు, ఆ వీరు దుర్మార్గాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే అతనేలా మంచివాడిలా నటిస్తూ అందరినీ నమ్మిస్తున్నాడు. నువ్వు కూడా అతని జోలికి వెళ్ళనట్టే ఉండి సమయం వచ్చినప్పుడు అతని నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. అంతేకాని ఇలా ఆవేశపడి నీ కాపురాన్ని నాశనం చేసుకోకూడదు. ఇంకేం ఆలోచించకు గంగా. నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీకు క్షమాపణ చెప్పడం తప్పనిపిస్తే నీ బదులు మేం క్షమాపణ చెప్తాం. అమ్మా, మా కూతురి జీవితం బాగుండడం కంటే మాకేటి ముఖ్యం కాదమ్మా. పదమ్మా, అమ్మా. వెళ్దాం. నులే రామ్మా. పెద్దవారు, మీరైనా ఆపాల్సింది మావయ్య. కొంచెం వాటర్ తాగు. బావేదో ఆవేశంలో తీసుకెళ్ళాడు.
పెదనాన్న. ఆగు. గంగెక్కడా? వాళ్ళ ఇంట్లో వదిలేశాను పెదనాన్న. వదిలేయడం అంటే వదిలేసి వచ్చావా లేక వదిలించుకొని వచ్చావా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిదని వదిలేసి వచ్చాను. రుద్ర, కుటుంబం అన్నాక సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. 4 మంచి మాటలు చెప్పి సర్దుకుపోవాలి కానీ వదిలేసి రావడం ఏంటి? ఓపిక కూడా ఒక హద్దుంటుంది బాబాయ్. తనకెన్నిసార్లు చెప్పినా తను మారడం లేదు. ఈరోజు తను చేసింది చిన్న తప్పు కాదు. ఈ ఇంటల్లుడి మీద నిందలు వేసింది. వీరు అంటే కేవలం ఈ ఇంటల్లుడు కాదు బాబాయ్, ఈ ఇంటి నమ్మకం, పెద్దమ్మ పెంచుకున్న అభిమానం. పెదనాన్న ఆశయాన్ని గాని అభిమతాన్ని కానీ ముందుండి నడిపిస్తున్న వ్యక్తిత్వం. భాను దూరమైన తర్వాత కూడా పెద్దమ్మ ప్రాణాలతో మిగిలిందంటే దానికి కారణం వీరు. అల్లుడైనా కూడా కొడుకుగా అండగా నిలబడి ఓదార్చాడు. పెద్దమ్మని మామూలు మనిషిని చేశాడు. కెరియర్ పోయి నిందలు మోస్తూ నన్ను నేను యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేనప్పుడు ఈ కుటుంబ బాధ్యతనంతా కూడా తనే తీసుకున్నాడు. అలాంటి తన మీద నిందలు వేసి నేరస్తుడు అంటుంటే ఎంతని భరించాలి? పెదనాన్న, గంగ వల్ల ఈ కుటుంబంలో సంతోషం వస్తుందని తీసుకొచ్చారు. కానీ తన వల్లే ఆ సంతోషాలు దూరమై బంధాలే విడిపోయే పరిస్థితి వచ్చింది. ఏం జరిగినా సరే ఈ కుటుంబం విడిపోకూడదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కుటుంబం కోసం భార్యను వదులుకోవడం ఏంటి? చాలా తొందరపడ్డావు. గంగకు చెప్పే పద్ధతిలో చెప్తే తను అర్థం చేసుకుంటుంది. చాలా ఆపండి. చెప్తే వినేదైతే విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. అయినా తనకి ఇంటి అల్లుడిని ఎదిరించి నిందలేసేంత ధైర్యం వచ్చింది అంటే దానికి కారణం మీరే కదా. ఇంటి పెద్దగా మందలించకుండా ప్రతి విషయంలోనూ వెనకేసుకొచ్చారు.